వెల్కమ్ టు కాయ్ టీవీ మీడియా. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పేదల పాలిట వరంగా ఉన్న సీఎం రిలీఫ్ ఫండ్ ఇది పేద అణగారిన వర్గాలకు అత్యవసర పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు మరియు కీలకమైన వైద్య విధానాల సమయంలో అవసరమైన వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తుంది. అయితే బీఆర్ఎస్ గత 10 ఏళ్ల పాలనతో పోల్చితే గడిచిన ఈ 2 ఏళ్లలో రేవంత్ సర్కార్, కేసీఆర్ రికార్డు బ్రేక్ చేసి సరికొత్త రికార్డు సృష్టించినట్లు లెక్కలతో సహా కాంగ్రెస్ బయటపెట్టింది. తెలంగాణలో సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త రికార్డు సృష్టించింది. 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గత 2 ఏళ్లలో పేద మధ్యతరగతి ప్రజలకు ఎన్నడూ లేని స్థాయిలో వైద్య సహాయం అందించింది. 2023 డిసెంబర్ 7 నుంచి 2025 డిసెంబర్ 6 వరకు మొత్తం 3,76,373 మంది లబ్ధిదారులకు 1,685.79 కోట్ల సహాయం అందజేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. గతంలో కేసీఆర్ పాలనలో అంటే 2014 నుంచి 2024 వరకు ఏడాదికి సగటున 450 కోట్లు మాత్రమే సహాయ నిధి ద్వారా పంపిణీ కాగా, ప్రస్తుతం ప్రభుత్వం 2 ఏళ్లలో సగటున సంవత్సరానికి 850 కోట్ల మేర నిధులు వెచ్చించడం గమనార్హం. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రజలకు 2 విధాలుగా వైద్య సహాయం అందుతుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స కోసం ముందుగానే ఖర్చు భరించే లెటర్ ఆఫ్ క్రెడిట్ విధానం ద్వారా 27,421 మంది లబ్ధిదారులకు 533.69 కోట్ల సహాయం అందింది. నిమ్స్, ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి, ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రి వంటి వైద్య కేంద్రాల్లో ఈ సహాయం నేరుగా చికిత్స ఖర్చులకు ఉపయోగపడింది. మరోవైపు ప్రైవేటు లేదా కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారు ఖర్చులు చెల్లించిన అనంతరం తిరిగి పొందే రీఎంబర్స్మెంట్ విధానం ద్వారా 3,48,952 మందికి 1,152.10 కోట్లు అందజేశారు. రాష్ట్ర ప్రజల ఆర్థిక భారం లేకుండా నాణ్యమైన వైద్యం పొందేలా ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా నిమ్స్ లో ఎక్కువగా లెటర్ ఆఫ్ క్రెడిట్ కేసులు మంజూరవడం ద్వారా పేదలకు అత్యాధునిక చికిత్స అందుబాటులోకి వచ్చింది. ఈ మొత్తం ప్రక్రియలో దళారీల పాత్ర లేకుండా దరఖాస్తులను పూర్తిగా ఆన్లైన్ విధానంలో స్వీకరిస్తున్నారు. ఆధార్ ధృవీకరణ తర్వాత లబ్ధిదారుడి పేరు, బ్యాంక్ ఖాతా వివరాలతో చెక్కులు జారీ చేస్తుండటంతో పారదర్శకత మరింత పెరిగింది. ఆరోగ్యశ్రీ పథకానికి అదనంగా పనిచేస్తున్న ఈ సహాయ నిధి అనారోగ్య కారణంగా ఆర్థికంగా కుంగిపోయే కుటుంబాలకు పెద్ద భరోసాగా మారింది. గతంలో పోలిస్తే 4 స్థాయిలో నిధులు వెచ్చించడం ద్వారా ప్రజల ఆరోగ్యం ప్రభుత్వం కోసం ఎంత కీలకమో ఈ గణాంకాలే స్పష్టంగా చూపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.